నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా రైతన్న మీకోసం, అన్నదాత కోసం 24 నుంచి ప్రత్యేక కార్యక్రమం. కల్తీ నెయ్యనుక కథ ఏంటి? టీటీడీ మాజీ చైర్మన్ వైబీపీ ప్రశ్నల వర్షం. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రిమండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిర్వధికంగా బిల్లులు తొక్కిపెట్టడం కుదరదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి. జనవరి నుంచి కాగ్నిజెంట్ తాత్కాలిక భవనంలో 800 మందితో ప్రారంభం. హైదరాబాదులోను రపరప. బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్. వైసీపీ కార్యకర్తల నానా హంగామా. గుంపులుగా చేరిన శ్రేణులు. రోడ్లపైన వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు. పోలీసులపైకి దూసుకెళ్లిన వైనం. నాంపల్లిలోనూ భారీగా ట్రాఫిక్ జామ్. భయంతో ముందుగానే షాపులు మూత. కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట. కింద పడిన న్యాయవాదులు. పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం. మీరేమైనా చెప్పుకోదలుచుకున్నారా? జగన్కు సిబిఐ కోర్టు జడ్జి ప్రశ్న. ఏమీ లేదన్న A1. యూరోప్ పర్యటనలో వ్యవహారంలో కోర్టుకు హాజరైన మాజీ సీఎం. కోర్టులో 25 నిమిషాలు గడిపిన వైసీపీ అధినేత. ఎదురుపడిన పలకరించుకొని వైఎస్ జగన్, సునీత. హైదరాబాద్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు సమీపంలో 2029లో రపరప అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న వైసీపీ కార్యకర్త. ఇంకపై అంతటా ఆధార్. సినిమా హాళ్లు, సభలు, ఆఫీసులు, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు తనిఖీ. భారత్కు అమెరికా జవలిన్ షిప్ని, యుద్ధ ట్యాంకర్ల విధ్వంసకర వ్యవస్థ విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదం. వలస వెళ్ళిన చదువు ఆగదు. పనుల నిమిత్తం వలస వెళ్ళిన కుటుంబాల్లో పిల్లలకు సర్కారు రక్ష. కేటీఆర్ విచారణకు ఓకే. ఏసీబీకి గవర్నర్ జస్టిదేవ్ వర్మ పచ్చజెండా. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం. ఛార్జిషీటు దాఖలకు ఏసీబీ సన్మానాలు. సెనియర్ తుపాను ముప్పు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 24కు వాయుగుండంగా, 26కు తుపానుగా మారచ్చు. 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు. కోతకు వచ్చిన పంటను భద్రపరచుకోండి. నితీష్ దశావతారం. బీహార్ సీఎంగా 10వసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్. బీజేపీ నుంచి 14, జేడీయూ నుంచి 8 మంది మంత్రులు ప్రమాణం. జనజీవనంలో కలవకుంటే నిర్మూలనే. మావోయిస్టులను మళ్ళీ హెచ్చరిస్తున్నాం. డీజీపీ గుప్తా వెల్లడి. విశ్రాంతి ఎంఈఓపై సైబర్ వల. రిటైర్మెంట్ సొమ్ముతో సహా 34.6 లక్షల స్వాహా. 3 కోట్ల స్కామ్లో మీకు 75 లక్షలు ముట్టాయి. ఈ కేసు నుంచి బయటపడాలంటే సగం సొమ్ము ఇవ్వాలి. నిజమేనని నమ్మి 3 విడతల్లో 34.6 లక్షలు జమ. సొమ్ము తిరిగి రాక పోలీసులను ఆశ్రయించని బాధితుడు. కోనసీమ జిల్లా మమ్మిడివరంలో కేసు నమోదు. దీంట్లో మెయిన్ వార్తలు చూసుకుంటే, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో రపరప. జగన్. రైతన్న మీకోసం. చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కార్యక్రమం. కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి పై విచారణ. అది మెయిన్గా వార్తలు ఉన్నాయండి. ఇంకా మెయిన్గా చూసుకుంటే మన కేటీఆర్ గారు విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మెయిన్ వార్తలండి. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్. ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే, రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. బిల్లులకు సమ్మతితో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడంలో రాజ్యాంగంలో లేదు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. అరవింద్ కుమార్ విచారణకు పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విచారణ ఎదుర్కొంటున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్.
ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో గవర్నర్కు ప్రభుత్వము లేఖ రాసిన సంగతి తెలిసిందే. కొలువుదీరిన నితీష్ ప్రభుత్వము మోడీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబుతో సహా ఎన్డీఏ నేతలు హాజరు, 26 మంది మంత్రులు ప్రమాణం. సీఎంగా నితీష్ ప్రమాణం చేసిన అనంతరం ఆయనతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ. పరాకాష్ఠకు చేరిన కాంగ్రెసు కక్ష సాధింపు. మాజీ మంత్రి హరీష్ రావు, మేము కక్ష సాధిస్తే మీరు జైల్లో ఉండేవారు. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం. సన్న బియ్యంతో సత్ఫలితాలు. రీసైక్లింగ్ తగ్గింది, బియ్యం ధరలు స్థిరపడే, దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలి. గోధుమల సామర్థ్య పెంపునకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముడి బియ్యము రకాల సాగును ప్రోత్సహించాలన్న కేంద్ర మంత్రి. మిగులు ధాన్యాన్ని ఎగుమతి చేయాలని సూచన. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్. 8 వారాల పైలట్ ప్రోగ్రాం అమలుకు నిర్ణయం. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు. డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహణ. ఈ నెల 25 లేదా 26న షెడ్యూల్. నేడు తేదీల ఖరారుకు అవకాశం. 22, 23 తేదీల జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు. కలెక్టర్తో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్. దానం కడియములకు మరోసారి స్పీకర్ నోటీసులు. 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి. పార్టీ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడిమ శ్రీహరిలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలు అఫిడవిట్ల రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రసకందాయంలో కర్ణాటకం. సిద్ధరామయ్య, డీకే పోటాపోటీ. అధికార పంపిణీపై పట్టు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్లో రాజకీయం ఏడెక్కింది. 2023 విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన నేటి నుంచి 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. గురువారంతో సిద్ధరామయ్య నేతృత్వంలో సర్కారుకు 2.5 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో అసలు రాజకీయం మొదలయ్యింది. బీహార్ ఎన్నికల పరాభవం నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక రాజకీయాలపై ఇంకా దృష్టి సాధించలేకపోయింది. జగన్ మార్కు బల ప్రదర్శన. బేగంపేట నుంచి మంది మార్బలంతో సిబిఐ కోర్టుకు రాక అనుచరులు హల్చల్. న్యాయస్థానం వద్దకు వచ్చిన ధర్మాన, పేర్ని నాని తదితర నేతలు చెప్పాల్సింది ఏమీ లేదని న్యాయాధికారికి వెల్లడించిన జగన్. బేగంపేటలో తోపులాట. బేగంపేటలో జగన్కు కలవడానికి పోలీసులను తోసుకుంటూ కార్యకర్తలు పోటీ పడ్డారు. వాళ్ళని నియంత్రించలేక పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అక్కడున్న పూల కుండీలు పగిలిపోయినాయి. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని తదితరులు వచ్చారు. ధర్మాన కోర్టు ఆవరణంలో రాగా పేర్ని నాని గేటు లోపలికి అనుమతించలేదు. ఇది పోలీసు శాఖ అసమర్థత. ఫిర్యాదు, రిమాండ్కు నివేదిక పొందనలేదు. బండి సంజయ్పై 10వ తరగతి ప్రశ్నల పత్రం లీక్ కేసు కొట్టేసిన కోర్టు. ఈ పాపం ఊరికే పోదు. నాపై మోపిన కేసులు అక్రమమని కోర్టు తీర్పుతో నిరూపితమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ఉప్పొంగిన అభిమానం, కనుసూపు మేర అభిమానం జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్క చెదరని ప్రజాభిమానం. జగనన్న నాదనలతో ఓరెత్తిన భాగ్యనగరం. వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం. అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు. దగ్గర నుంచి చూడాలని, చెయ్యి కలపాలని పోటీ పడ్డ యువత. నాంపల్లి కోర్టు వరకు అడుగుల్లోనూ అడుగులేసిన జనం.
జగన్ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పోటీ. జనాదరణ చూసి ఓర్వలేకపోయిన పచ్చ మీడియా. ఇష్టాసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం. జనం తరలి రావడమే తప్ప అన్నట్లు స్వీయ తీర్పు. చిట్ట చివరన ఏపీ పోలీస్ చట్టం చెతికిల. రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీసు వ్యవస్థ. దేశంలోని అట్టడుగున ఆంధ్ర పోలీస్. తిరుమల చేరుకున్న రాష్ట్రపతి. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి నేడు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేం, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. బిల్లుల కేసులో సుప్రీం కీలక తీర్పు. రెండోసారి పంపిన ఆమోదం గవర్నర్ ఇష్టం. ఇప్పుడు కూడా రాష్ట్రపతికి నివేదించవచ్చు. మంత్రివర్గం సలహా విధిగా పాటించనక్కర్లేదు. సుదీర్ఘకాలపు ఆపడం మాత్రం సరికాదు. అలాంటప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు. అప్పుడు కూడా గడువు మాత్రం నిర్దేశించలేవు. సిజేఐ రాజ్యాంగ ధర్మాసన స్పష్టీకరణ. గతంలో ఇచ్చిన గడువు తీర్పు కొట్టివేత. పత్తి రైతుపై కత్తి. ధర లేక బాబు సర్కార్ ఆదుకోగా దగ. తీవ్ర వర్షాలు, మోదా తుఫానుతో తగ్గిన దిగుబడి. నాణ్యత, పంట నష్టం అంచనాలతో చంద్రబాబు సర్కారు దారుణ కోత. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా. చివరికి 3,912 ఎకరాలను కుదింపు. తేమ శాతం, నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తున్న సిసిఐ. 3 తీతల పంట ఉన్న ట్రాక్టర్లతో దున్నేస్తున్న రైతులు. అంగన్వాడీ చిన్నారులకు అవస్థత. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ సెంటర్కు చెందిన 8 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో అవస్థతకు గురయ్యారు. నిర్ధారణ కాకుండానే నోటీసుల. సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదా. సభా హక్కుల కమిటీ నోటీసులపై అదనపు వివరాలు సమర్పణకు వెసులుబాటు. సాక్షి కథనం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో ముందో తేల్చాలి కదా. స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. సిట్ అధికారులకు స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 2014 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై విచారణ చేయాలని కోరాను. ఆ 4 ట్యాంకర్లోని నెయ్యి జంతువులతో కొవ్వు కలిసిందా లేదా సిట్ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో స్వామివారి ప్రతి రూపాయి కాపాడాం. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాం. కల్తీ నెయ్యి 276తో కొనుగోలు చేసినప్పుడు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటారా? కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో విచారణకు 2 రోజుల కిందట అనుమతి ఇచ్చిన తెలంగాణ గవర్నర్ 54.88 కోట్ల నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్కు బదిలీ అయ్యారనే ఆరోపణలు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో ఛార్జిషీటు వేసేందుకు మార్గం సుగమం. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నిఖిత్ పసిడి పంచ్ అదరగొట్టిన తెలంగాణ బాక్సర్. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం. గుట్టలో భక్త కోటి కురిసింది కనక వృష్టి. ఇది కేసీఆర్ దూరదృష్టి. రికార్డు స్థాయిలో 1 కోటి దాటిన నిత్య ఆదాయం. స్వామివారి సేవలో రోజుకు 1,00,000కు పైగా భక్తులు. అనుబంధ వ్యాపారాలు మెరుగు, ఎందరికో ఉపాధి. 1,300 కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. తిరుమలకు ధీటుగా యాదగిరిగుట్ట వైభవం. క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కార్. 9 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు. వైద్యం కోసం అప్పుల పాలైన అవస్థపడుతున్న దుస్థితి.
భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీనగాథ. కాంగ్రెస్ సర్కారుకు కనికరం లేదంటూ విమర్శలు ఎల్లువ. తీవ్ర అనారోగ్యంతో దవాఖానా పాలైన రిటైర్డ్ అధికారి. రైతులు తాగుబోతులు, వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు దిగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారు సీతక్క. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన, కాన్వాయ్కి అడ్డుపడిన రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతులు నిరసన, మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నిర్ణయం. పలుమార్లు ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు. త్వరలో కోర్టుకు ఛార్జిషీటు సమర్పించనున్న ఏసీబీ. అక్రమ కేసుపై బగ్గుమన్న బీఆర్ఎస్. ముఖకంఠంతో ఖండించిన గులాబీ నేతలు. రేవంత్ రెడ్డి సర్కారుపై నాయకుల ఆగ్రహం. కేటీఆర్పై కక్ష సాధింపునకు పరాకాష్ట. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. కోటా కాదంటే కష్టమే. స్థానికములో బీసీ ప్రాతినిధ్యం పరిమితయ్యే ప్రమాదం. ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు. గత రెండు టర్ముల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం. సర్పంచి జనరల్ స్థానాలు గెలిచింది 20% లోపే. కిచిడీలో పురుగులు, విద్యార్థులు పస్తులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో మోడల్ స్కూల్లో వసతి గృహంలో నిర్వహణ అధ్వానంగా మారింది. బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్. 2985 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి బేవరేజెస్ అసోసియేషన్ లేఖ. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. ములుగు జిల్లాలో ఘటన. పచ్చని పొలాల్లో గ్రీన్ఫీల్డ్ సిచ్చు. 5000 ఎకరాల పైగా పంటల నాశనం. చెరువులు, కుంటలు కూడా కనుమెరుగు. రాష్ట్రంలో 40 గ్రామాల నుంచి రహదారి. 12 లైన్లతో తెలంగాణలో 118 కిలోమీటర్ల రోడ్డు. ఫ్యూచర్ సిటీ, బందర్ పోర్టు, గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంట్ తయారీ. కడియం దానంకు స్పీకర్ నోటీసులు. తక్షణమే అప్డేట్ దాఖలు చేయాలని ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తక్షణమే విచారణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముసిరిబాద్ ప్రాంతానికి చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.